పాలసీస్ మొదటి నుంచి చూస్తే కూడా 5 ఏళ్ళు అప్పుడున్నప్పుడు భూమిని వీలైనంత ఎక్కువ తీసి చేతుల్లో పెట్టుకునేటువంటి ఒక లక్షణం ఉందండి ఆయనకు. ఆయనకు భూదాహం మామూలు భూదాహం కాదు. అది కొంత ఆయన చేతిలో ఉండొచ్చు, కొంతమంది ఆయనకు అనుకూలమైనటువంటి వాళ్ళ చేతులకి ఏదో ఒక ప్రాజెక్ట్ పేరుతో భూములు ముందు లాగేసుకోవాలి అనేది. ఎందుకంటే మొదటి దశలో ఉన్నప్పుడు ల్యాండ్ బ్యాంక్ అనే ఒక పదం వాడేవాడు. ఫస్ట్ 40-50 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న డీకేటీ పొలాల మీద కూడా వెనక్కి తీసుకుంటామనేటువంటి సూచనలు వెళ్ళాయి వేరే జిల్లాల్లో. మా పల్లెల్లో కూడా చూసినాం మేము. ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటా ఉన్న మనిషికి ఈరోజు రెవెన్యూ వాడి నుంచి నోటీస్ వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయాలంటే ఎవరి కోసం ల్యాండ్ బ్యాంక్? ఎంత ల్యాండ్ కావాలి నీకు ఇండస్ట్రీస్ పెట్టాలంటే? అంటే భవిష్యత్తులో ఈ ల్యాండ్ ఇంకెవరికి అవసరం లేదా అంటే ముందు తీసేసుకొని దగ్గర పెట్టుకున్నాం. ఎక్కడ పెట్టినా అంతే, పెద్ద పెద్ద ఎత్తున అవసరానికి మించి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ 5,500 ఎకరాలు ఎందుకండి? ఈయన ఉన్నప్పుడే తీసుకుంది ల్యాండ్. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి 2017 స్క్వేర్ కిలోమీటర్స్ దాదాపు 54,000 ఎకరాలకే మాస్టర్ ప్లాన్ తయారు చేసింది సింగపూర్ వాళ్ళు. దీన్నే కదా మీరు చూపించిన గ్రాఫిక్స్ కానీ, ప్రపంచం తిరిగింది కానీ అంతా ఇదే కదా. ఈరోజు సడన్గా రెండో దశ ఎందుకు అవసరం వస్తూ ఉంది? అదనంగా 50,000 ఎకరాలు అంటే దాదాపు 1,00,000 ఎకరాల పైన ఒక రాజధాని పేరుతో సేకరించింది ఎక్కడైనా ఉందా ఈ దేశంలో? కానీ ఇదేదన్నా ఒక 70% పూర్తయిందా? సిటీ అనేది దానికి ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్స్, నెగటివ్ ఫ్యాక్టర్స్ని బట్టి ఏ డైరెక్షన్లో దానికి అనుకూలంగా ఉంటుందో మార్కెట్ ఫోర్సెస్తో ఆ సిటీ డెవలప్ అయిపోతుంటుంది. అప్పుడు రైతులు కూడా, ఆ బార్డర్స్లో ఉన్న రైతులు ఆటోమేటిక్గా ఇచ్చేసుకుంటారు. వాళ్ళు ఒక డెవలపర్తో టచ్లోకి వస్తారు. నువ్వు చేయాల్సిందంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఒకప్పుడు హుడా, ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంది. హెచ్ఎండిఏ ఏం చేస్తుంది? పెద్ద ట్రంక్ లైన్లు, పెద్ద రోడ్లు వేసి డెవలప్మెంట్ ఫీజు తీసుకుంటుంది హైదరాబాద్లో. ఈ లోపల మధ్యలో ప్రైవేట్ పొలం ఉంటే ఆ ప్రైవేట్ పొలం అయితే ఒక బిల్డర్తో టైఅప్ అవుతాడో, సొంతంగా కట్టుకుంటాడో, లేకపోతే సొంతంగా అమ్ముకుంటాడు. అది ఆర్గానిక్గా సిటీ పెరుగుతూ పోతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడేంటి అది కాదు, ఒకేసారి మీరు 50,000 ఎకరాలు అదనంగా కావాలి. దానికి లాజిక్ ఏంటి? బేసిస్ ఏంటి? ఏ ఆధారంగా మీరు 50,000 ఎకరాలు అంటున్నారు? ఏ ఆధారంగా దీన్ని మున్సిపాలిటీ అవుతుంది అంటారు? మున్సిపాలిటీ ఈజ్ లైక్ ఎ టౌన్, స్మాల్ టౌన్ అనేది కరెక్టే. అంటే మీరు గతంలో చెప్పింది అబద్ధమే కదా. అదన్నా అబద్ధం కావాలి, ఇదన్నా అబద్ధం కావాలి. మొత్తం చూస్తే మీరు గతంలో చెప్పిందే పెద్ద అబద్ధం. మున్సిపాలిటీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ 3 లక్షలు దాటితే మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అది రియాలిటీ. మరి దీన్ని చేయండి. అది